త్వరలో జరగబోయే లోక్సభ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అంటే ప్రధానంగా ఒక 10 రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పనే ఉద్దేశంతో అభ్యర్థుల ఆహారాలు ఉన్నారు. ఒకవైపు అధికార పార్టీ వైకాపా ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేసింది. దీని అన్నిటికంటే ముందు 2-3 నెలల క్రితం నవంబర్ డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరగటం, అక్కడ అధికార పార్టీ ఓడిపోవటం, ప్రధానంగా తెలంగాణ సాధించడంలో కానీ అత కీలక పాత్ర వహించినటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ఆడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఇలా ఈ రకరకాల కారణాల వలన ఇక్కడ ఎన్నికలు ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. దాంతో ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వలనే ఓడిపోయామనే వాళ్ళకి ట్రాక్ రికార్డు వచ్చింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. అభ్యర్థులను మార్చకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చిన చోట మరించి ఫలితాలు వచ్చాయని చెప్పడంతో తేలింది. దీంతో ఏమైందంటే జగన్కు రాజకీయ గురువు కేసీఆర్. దాంతో ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీలని పెద్ద ఎత్తున మారుస్తున్నారు. ఈ మార్పిడి ప్రక్రియ 2-3 నెలల నుంచి సాగుతూ ఉంది. ప్రతిపక్షం అధికారంలోకి వస్తామనేటువంటి భావంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన వర్గాలు ఇంతవరకు అభ్యర్థుల ఎంపిక గ్రౌండ్ వర్క్ జరిగింది. కానీ అఫీషియల్గా ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఖరారు చేసింది. అదేవిధంగా జనసేన కూడా 2 సీట్లు 1-2 సీట్లు ప్రకటించింది. మేజర్ పార్ట్ అభ్యర్థుల ఎంపిక అనేది ఇంకా తేల్లా. దీని ప్రధానంగా తేల్చకపోవడానికి కారణం కూడా ఉంది. ఏంటంటే రాజ్యసభలో 3 సీట్లు ఫిబ్రవరి నెల ఆఖరికి ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో 1 సీటు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు దగ్గరలో ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ పార్టీ అధినేతలు కూడా అంచనాలు వేస్తున్నారు. 45 మంది ఎమ్మెల్యేలు కన్నా ఓటేస్తే రాజ్యసభ సీటు వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 4 ఫిరాయింపుదారులు వెళ్ళినా 19 మంది పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. 4 వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వైకాపా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అయితే 20 మంది ఓట్లుంటే వీళ్ళకి 25 మంది ఎమ్మెల్యేలు సహకరించాలి. అయితే ఇప్పటికే సీట్ల ఎంపిక 6 జాబితాలు వచ్చిన తర్వాత వైకాపాలో జిల్లాల వారీగా పరిగణలో తీసుకుంటే సుమారు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు పార్టీలో టిక్కెట్ రాకపోవడంతో వాళ్ళు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయటం, ఇతర పార్టీలో చేరడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మీకు ప్రధానంగా తీసుకుంటే ఒక ఏడాది క్రితం శాసనమండలి ఎన్నికలు జరిగినాయి. శాసనసభ నుంచి శాసనమండలి ఎన్నికలు. దానిలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అభ్యర్థిని పెట్టి సునాయాసంగా గెలుపొందింది. దాంతో ఆ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అభ్యర్థిని బరిలో దింపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడికొండ 2 ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సీట్లు లేక. మంగళగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాడు, తాడికొండ ఎమ్మెల్యే తెలుగుదేశంలో చేరింది. అట్నే కృష్ణా జిల్లాలో పామర్రు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీ నుంచి రాజీనామా చేశాడు. తర్వాత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీ నుంచి బయటికి పోతూ ఉన్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా 2-3 ఎమ్మెల్యేలు సీట్ల ప్రకటన తర్వాత పార్టీ నుంచి కొంతమంది రాజీనామా చేయటం, కొంతమంది జనసేనలో కలవటం, కొంతమంది తెలుగుదేశం నేతతో టచ్లో ఉండటం, ఇలా రకరకాలుగా మారుతూ ఉంది. వీటన్నిటినీ పరిగణలో తీసుకొని ఈ అడావుడి రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే అంటే ఎన్నికల షెడ్యూల్ రావాలా, షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ అదంతా ప్రాసెస్ బిగిన్ కావాలా. ఈ నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా మార్చిలో మొదటి వారంలో బిగిన్ అయ్యేటట్టయితే ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించడం దేనికి? అంటే అటు నుంచి ఇంకా ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళలో అందరికీ అవకాశం కల్పించేది కాదు. సరే ఇప్పుడు అవకాశం లేదు అనేవాళ్ళు మళ్ళీ అడ్డుపోతారేమనే ఉద్దేశంతో వీళ్ళు ఇంకా డిసైడ్ చేయకుండా అట్లా పెండింగ్లో ఉంచారు. అంటే వచ్చేవాళ్ళు కొంతమంది బలమైన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కానీ ఇలా రకరకాల ప్రయత్నాలు, రాజకీయాల్లో పై ఎత్తులు వ్యూహాలు అనేవి ఎవరికి అర్థం కాని సమస్యగా ఉంటుంది. ఆ తరహాలోనే తెలుగుదేశం జనసేన అభ్యర్థుల జాబితా ఇంతవరకు విడుదల కావాలి. అయితే దశల వారీగా ఆ పార్టీ నేతలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. ఉమ్మడి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నాదెండ్ల మనోహరు, లోకేష్, ఇట్లా పార్టీ అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా ఉన్నత స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయిలో
ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కలిసి చర్చించుకుంటూ ఉన్నారు.